హలో అండి. కరివేపాకు వల్ల ఎన్ని లాభాలో తెలుసా? అసలు మనం కరివేపాకు దేంట్లో ఏసినా మనం తీసి పడేస్తాము. అసలు తినాలి కరివేపాకుని. అందుకనే మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవాలి. అయితే కరివేపాకు వల్ల ఎన్ని లాభాలో అవేంటంటే కొవ్వైతే తగ్గిద్ది కరివేపాకు వల్ల. మెదడు చురుగ్గా పనిచేసిద్ది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉండిద్ది. అన్ని ఆకుకూరలతో పోల్చుకుంటే కరివేపాకులో విటమిన్ ఏ కళ్ళకి చాలా మంచిదండి. విటమిన్ ఏ ఇందులో చాలా ఎక్కువగా ఉండిద్ది. అయితే షుగర్ కూడా రాకుండా చూసిద్ది. డయాబెటీస్ కంట్రోల్లో ఉండిద్ది. అయితే ఈ కరివేపాకుని ఫస్ట్ మనం తుంచుకొని వాష్ చేసాకుండా కొమ్మలతో వాష్ చేసుకుంటే త్వరగా ఆరిపోతాయి. ఆరిన తర్వాత 3 కప్పులు చూసుకోవాలి. చూసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ధనియాలు వచ్చేమో 2 స్పూన్స్, ఆవాలు 3 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్, అయితే జీలకర్ర హాఫ్ స్పూను, సోంపు కొంచెం, ఇవన్నీ ఫ్రై చేసి బాగా మిక్సీ చేసేయాలి. ఇందాక మనం చూసుకున్నాం కదా, కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసేయాలి. చింతపండు ఏమో కొంచెం వేడి నీళ్ళతో కడుక్కొని వేడి నీళ్ళతోటి నానబెట్టుకోవాలి. దాన్నైతే ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ మిక్సీ చేసేయాలి. మిక్సీలో కొంచెం నలగలేనప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసి మిక్సీ చేసేసి మొత్తాన్ని పోపు పెట్టేసుకోవాలి. పప్పు నూనె యూస్ చేయండి, నువ్వుల నూనె. ఇదైతే టేస్ట్ బాగుండుద్ది. అయితే ఇది నిల్వ కూడా ఉండుద్ది. వాటర్ అస్సలు వేయద్దు. అయితే ఇలా రైస్లో కలుపుకొని తినండి. చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుద్ది.